లక్ష్మి లాయర్‌ని తీసుకొని వస్తుంది. ఇంకా విహారి అక్కడ ఉండడం చూసి కార్ దగ్గర ఆగిపోయి చాటుగా నించొని గమనిస్తూ ఉంటుంది. లాయర్ అక్కడికి వెళ్లి, "ఇది మీరు కొనడానికి వీల్లేదు. అసలు ఆహ్, మీరిలా ఎందుకు చేస్తున్నారు? విహారి గారి పర్మిషన్ లేకుండా మీరెలా కొంటారు?" అని లాయర్ అడుగుతూ ఉంటే, "మేము అంబికా మేడం దగ్గర కొన్నాము. వి ఆర్గానిక్స్ చైర్మన్ అంబికా మేడమే మాకు అప్పచెప్పారు" అని వెంకట్రావు మాట్లాడుతూ ఉంటాడు. "అమ్మడానికి వాళ్ళెవరు? కొనడానికి మీరెవరు? వి ఆర్గానిక్స్ బైలాస్ ప్రకారము విహారీ గారికి 51% షేర్ ఉంది అందులో. కాబట్టి విహారీ గారి సంతకం లేకుండా, విహారీ గారి అనుమతి లేకుండా ఎవరు అమ్మడానికి కానీ కొనడానికి కానీ వీల్లేదు" అని చెప్పడంతో ఇంకా పోలీసు వాళ్ళు కూడా, "సారీ విహారీ గారు, మేము ఇవన్నీ చూడకుండా మిమ్మల్ని అరెస్ట్ చేద్దాం అనుకున్నాం, సారీ" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా లాయర్ విహారీ గారితో మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా విహారీతో మాట్లాడతారు. ఆ విహారీ ఏమో, చాలా థ్యాంక్స్ లాయర్ గారు, కరెక్ట్ టైంకి వచ్చి మమ్మల్ని సేవ్ చేశారు" అని చెప్పడంతో, ఆ అని మళ్ళీ, "మీకెవరు చెప్పారు? మీరు ఇలా కరెక్ట్ గా ఎలా వచ్చారు? అదంతా మీకెలా తెలిసింది?" అని విహారీ అడుగుతూ ఉంటే, ఇంకా లాయర్ ఆలోచించి, "నాకు ఉదయాన్నే చారుకేశ గారు ఫోన్ చేసి చెప్పడంతో నేనంతా చెక్ చేసి ఇలా వచ్చాను" అని చెప్పడంతో చారుకేశ చాలా షాకింగ్ గా, "అది నేను" అని అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే లక్ష్మి మెసేజ్ చేస్తుంది చారుకేశకి. ఆ ఫోన్ సౌండ్ వినేసి చారుకేశ ఫోన్ మెసేజ్ చూసుకొని సైలెంట్ గా ఉంటాడు. ఇంకా ఆ తర్వాత, "చాలా థ్యాంక్స్ అండి" అని చెప్పి అక్కడి నుంచి వెళ్తూ ఉంటే రైతులు కూడా, "మమ్మల్ని క్షమించు విహారీ బాబు, మేము ముందు వెనక ఏమీ ఆలోచించకుండా మేము కూడా ఇలా తప్పు చేయడానికి రెడీ అయ్యాము" అని ఊరు జనాలు, రైతులు కూడా సారీ చెప్తారు. ఇంకా అలా అందరూ అక్కడి నుంచి బయలుదేరి వెళ్తూ ఉంటారు. విహారీ చారుకేశ కార్ దగ్గరికి వెళ్తూ ఉంటే అక్కడ లక్ష్మి విహారీకి కనిపించకుండా కార్ పక్కన దాక్కుని ఉంటుంది. ఇంకా విహారీ మొత్తం తన హార్ట్ పైన చేయి వేసుకొని మొత్తం చుట్టూ వెతుకుతూ ఉంటాడు. "ఏంట్రా విహారీ, ఏమైంది?" అని చారుకేశ అడుగుతూ ఉంటే, "నాకు గుండెకి దగ్గరగా అనిపిస్తున్నట్టుగా ఇక్కడే ఉన్నట్టుగా అనిపిస్తుంది మామయ్య, అని నాకేదో అనిపిస్తుంది" అని చెప్తూ ఉంటే, "ఇదంతా చేసింది లక్ష్మీయేరా" అని చారుకేశ కూడా చాలా సంతోషపడుతూ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇంకా అలా లక్ష్మి పక్కకు వెళ్ళి దాక్కుని ఉంటుంది. విహారీ ఏమో అలా చూస్తూ ఉంటాడు. మరోవైపు వెంకట్రావు పక్కకు వెళ్ళి అంబికకి ఫోన్ చేస్తాడు. అంబిక కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటుంది. "చెప్పండి వెంకట్రావు గారు, సరుకంతా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారా?" అని అడుగుతూ ఉంటే, "అసలు ఏంటి మేడం మీరు ఎలా చేశారు? మమ్మల్ని ఏం చేద్దామనుకున్నారు? 140 కోట్లు పెట్టి కొన్నాము, ఒక్క రోజు కూడా మాకు టైం ఇవ్వలేదు" అని మాట్లాడుతూ ఉంటే, "అసలు ఏం జరిగిందో చెప్పండి" అని అంబిక అడుగుతూ ఉంటుంది. వి ఆర్గానిక్స్ వాళ్ళ ప్రకారము విహారీ గారికి 51% షేర్ ఉందంట. మీరు ఆ విషయం తెలుసుకోకుండా నాకెలా అమ్ముతారు? నన్నెందుకు ఇలా మోసం చేశారు? అని అతన్ని నిలదీస్తూ ఉంటే, ఇంకా అంబిక చాలా షాకింగ్ గా వింటూ ఉంటుంది. ఇంకా ఒకసారిగా కారు సడన్ గా ఆపేసి పక్కకు దిగి, "అసలు ఏంటి ఇదంతా? ఇలా ఎందుకు జరిగింది?" అని, "అసలు ఏం జరిగిందో చెప్పండి" అని మళ్ళీ అడుగుతూ ఉంటే అక్కడ జరిగిన విషయం మొత్తం అతను చెప్తాడు. నా డబ్బు నాకు వెంటనే తిరిగి రావాలి, లేదంటే నేను మీ మీద చీటింగ్ కేసు ఫైల్ చేస్తాను. నాకు రేపటిలోగా నా డబ్బు నాకు ఇచ్చేయండి. నా 144 కోట్లు నాకు రావాలి అని అతను గట్టిగా వార్నింగ్ ఇచ్చి ఫోన్ కట్ చేస్తాడు. "హలో హలో" అని అంబిక అంటున్నా కూడా అతను వినకుండా ఫోన్ కట్ చేసేస్తాడు. అసలు ఇది అంతా ఏంటి? చైర్మన్ గా నేనున్నా కూడా నాకు ఇలాంటి పవర్ లేకపోతే ఇంకా చైర్మన్ గా నేనుండి ఎందుకు అని అంబిక కార్ మీద బలంగా గుద్దుకుంటూ చాలా బాధపడుతూ మండిపడుతూ ఉంటుంది. ఇంకా అలా రోడ్డు మీద ఆలోచిస్తూ ఉంటే అప్పుడే లక్ష్మి ఆటోలో వెళ్తూ అంబిక గొంతు పట్టుకొని ఆటోలోకి లాక్కుంటుంది. ఇంకా అంబిక కాళ్ళు బయటే ఉంటాయి. అలా ఆటో రన్నింగ్ లోనే ఉంటుంది. ఇంకా ఇంకొకసారి ఇలా ఏదైనా పిచ్చి పిచ్చి వేషాలు వేసి ఇలా అన్ని లాస్ చేద్దామని చూస్తే నేను చూస్తూ ఊరుకోను, ఇదే నీకు ఫైనల్ వార్నింగ్ అని లక్ష్మి గట్టిగా చెప్పేస్తూ ఉంటుంది. ఎవరు నువ్వు, ఎవరు ఎవరు అని అంబిక తనకి కనిపించేసరికి అడుగుతూ ఉంటుంది. ఇంకా అలా లక్ష్మి ఒక్కసారిగా అంబికని వదిలేసి మళ్ళీ వెళ్ళిపోతుంది. ఇంకా అంబిక తేరుకొని ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరై ఉంటారు? ఎవరు ఇదంతా చేస్తుంది? నన్ను ఇలా వార్నింగ్ ఇచ్చింది ఎవరు? అని ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు పద్మాక్షి ఆ లాన్ లో బయట గార్డెన్ లో అటు ఇటు నడుస్తూ ఉంటాయి. అప్పుడే డాక్టర్ పద్మాక్షికి ఫోన్ చేస్తుంది. ఇంకా, "మేడం గుడ్ న్యూస్" అని అంటూ ఉంటే, "గుడ్ న్యూసా? ఏంటి? ఫస్ట్ నువ్వు న్యూస్ చెప్పు, అది గుడ్ న్యూసో కాదో నేను చెప్తాను" అని పద్మాక్షి అంటుంది. "ఆ లక్ష్మి ఎక్కడ ఉందో తెలిసిపోయింది మేడం" అని చెప్పడంతో, "ఓ అవునా, ఇది నిజంగా గుడ్ న్యూసే, ఎక్కడుందంట" అని అడుగుతూ ఉంటే, "ఆ లక్ష్మి ఒక పెద్ద ఆవిడతో ఉంటుందంట, ఆవిడ చిన్న టిఫిన్ కొట్టు నడిపిస్తూ ఉంది" అని చెప్పడంతో, "అడ్రస్ నాకు పెట్టు" అని అంటే, "ఇంకా అంత కరెక్ట్ గా డీటెయిల్స్ కనుక్కోలేదు మేడం" అని డాక్టర్ చెప్తుంది.
ఓకే. నువ్వు వెంటనే ఆ డీటెయిల్స్ తన లొకేషన్‌తో సహా మొత్తం నాకన్ని డీటెయిల్స్ కావాలి అని పద్మాక్షి చెప్పడంతో, ఓకే మేడం చేస్తాను. కానీ అని అంటూ ఉంటే, ఆ! చెప్పండి ఏంటి అని పద్మాక్షి అడుగుతుంది. ఇంత ఎఫర్ట్స్ పెట్టి చేయాలంటే మాకు కొంచెం డబ్బులిస్తే బావుంటుంది మేడం. మీ అప్రిసియేషన్ అంతా మనీ రూపంలో చూపించండి అని చెప్పడంతో, అలాగే నేను డబ్బులు ఇవ్వడానికి వెనకాడనని తెలుసు కదా మీకు. మీరైతే లక్ష్మి ఎక్కడ ఉందో కంప్లీట్ డీటెయిల్స్ నాకు చెప్పండి అని చెప్పడంతో, సరే మేడం అని డాక్టర్ ఫోన్ పెట్టేస్తుంది. ఇంకా పద్మాక్షి చాలా సంతోషంగా ఆలోచిస్తూ ఉంటుంది. అలా రూమ్‌లోకి వెళ్లి చూస్తూ ఒక ఇంజెక్షన్ బాటిల్‌ని పట్టుకొని ఉంటుంది. ఈ ఇంజెక్షన్ ఆ లక్ష్మి జాడ కనుక్కొని దానికి వేసేస్తే ఈ దానికి డెలివరీ పెయిన్స్ వస్తాయి. ఆ ప్రీమెచ్యూర్ బేబీని ఆ లక్ష్మి బిడ్డని ఈ ఇంట్లో చేర్చిస్తే నాకు ఏ రకంగానూ ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఫ్యూచర్‌లో మన సహస్రాకి కూడా ప్రాబ్లమ్ రాకుండా ఉంటుంది అనుకుంటూ ఆ ఇంజెక్షన్ బాటిల్‌ని పట్టుకొని చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే సహస్ర అక్కడికొచ్చి "అమ్మా అసలు నీకు గుర్తుందా?" అని అంటూ ఉంటే "ఏమైందే?" అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. "నాకిప్పుడు 9th మంత్ అమ్మా. ఇంకో 2 డేస్‌లో నాకు డెలివరీ ఉంది. నువ్వసలు ఏమైనా ఆలోచించావా?" అని అడుగుతూ ఉంటే, "నేను అలా ఆలోచించకుండా ఎందుకుంటానే? ఆ టైంకి నీ బేబీతో సహా నువ్వు ఇంటికి వస్తావు. విహారీ బిడ్డనే తీసుకొచ్చావు అన్నట్టుగా ఉంటుంది. అంతా సెట్ చేశాను. నువ్వేం టెన్షన్ పడకు" అని పద్మాక్షి చెప్పడంతో, "చాలా థాంక్స్ అమ్మా. నువ్వు నా కోసం ఏమైనా చేస్తావని తెలుసు. కానీ చాలా భయంగా ఉండిందమ్మా ఇప్పటిదాకా. కానీ ఇప్పుడు నాకు చాలా హ్యాపీగా ఉంది" అని సహస్ర చెప్తూ ఉంటుంది. అలా ఆ తర్వాత లక్ష్మి ఇంటికి వస్తుంది. అప్పుడే పెద్దావిడ ఎదురొచ్చి బామ్మగారు, "అమ్మా సిరి ఎక్కడికెళ్ళావమ్మా? ఇలా నీకు ఏడో నెలమ్మా. ఇప్పుడు నువ్వు ఇంత అజాగ్రత్తగా ఉండకూడదు. టైమ్ టు టైమ్ టాబ్లెట్స్ కూడా వేసుకోవాలి కదా! ఇలా ఎందుకమ్మా వెళ్తున్నావు?" అని అడుగుతూ ఉంటే, "నేను టాబ్లెట్స్ వేసుకున్నాను బామ్మ" అని లక్ష్మి చెప్తుంది. ఇంకా "నువ్వు ఇంత ఇబ్బందిలో ఉన్నా కూడా నువ్వు వెళ్తున్నావంటే అది ఎంత ముఖ్యమైన పనో నాకు అర్థమవుతుందమ్మా. ఏదో పెద్దదాన్ని చాదస్తం వల్ల నేనిలా అడుగుతున్నాను. నేను అడిగిన ప్రతి దానికి నువ్వు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదమ్మా. నువ్వు వచ్చినప్పటి నుండి చూస్తున్నాను. నువ్వు ఎంత కష్టపడుతున్నావో, దేనికోసం కష్టపడుతున్నావో, ఎవరి కోసం కష్టపడుతున్నావో తెలియదు కానీ, నీ కడుపులో ఉన్న బాబు అభిమన్యుడిలాగా మొత్తం జరిగేదంతా చూస్తూ అర్థం చేసుకుంటూ ఉంటాడమ్మా. నీకంతా మంచి జరుగుతుంది" అని పెద్దావిడ చెప్తూ ఉంటుంది. ఇంకా లక్ష్మి అలా ప్రేమగా ఆవిడ వైపు చూస్తూ ఉంటుంది. మరోవైపు అంబిక సుభాష్‌కి ఫోన్ చేసి రప్పించుకుంటుంది. ఈ ప్రాజెక్ట్ అంతా ఫెయిల్ అయిపోయింది. ఈ ఆర్గానిక్స్ అమ్మిందంతా వెంకట్‌రావుతో అది ఫెయిల్ అయిపోయింది అని జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటుంది. అవునా ఇప్పుడు ఎలా మరి అని అంటూ ఉంటే, విహారిని మొత్తాన్ని అడ్డు లేకుండా తొలగించుకోవాలి, వాటిని చంపేయాలి అని అంబిక చెప్పడంతో, అలాగే అంబిక అదంతా నేను చూసుకుంటాను అని సుభాష్ చెప్తాడు. ఈసారి మనం రెగ్యులర్‌గా పిలిచే రౌడీలని కాకుండా వేరే కొత్త వాళ్ళని కొంచెం బుద్ధి పెట్టి పనిచేసే వాళ్ళని పిలు సుభాష్ అని చెప్పడంతో, ఈసారి కరుడు కట్టిన వాళ్ళనే తీసుకొస్తాను. ఈసారి మాత్రం విహార్‌ని చంపడం ఖాయం అని సుభాష్ చెప్తూ ఉంటే, అంబిక, సుభాష్ ఇద్దరు అలా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు.